ఉమ్మడి సంగారెడ్డికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మనం రామకృష్ణ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఏంటి అక్కడ పిక్చర్? ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఫలితాలు పూర్తిగా వెల్లడవడానికి ఇంకా ఎంత సమయం ఉంది? అధికారికంగా ప్రకటించారు. శర్మ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3వ విడతకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఇంకా దాదాపు ఇంకొక గంట లోపల అయితే మాత్రం పూర్తిగా వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికీ మెదక్ జిల్లా అయితే మాత్రం 183 పంచాయతీలకు సంబంధించి పూర్తి ఫలితాలు అయితే మాత్రం వెల్లడయ్యాయి. అదేవిధంగా ఇటు సిద్దిపేట అలాగే సంగారెడ్డి జిల్లాలో మాత్రం కొంత 1-2% మాత్రమే ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికైతే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలోనే ఈ మొదటి, రెండవ, మూడవ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగింది. చెదురుమదురు గొడవలు తప్ప మిగతా ఎటువంటి గొడవలు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3వ విడతలో చివరి దాకా ఫలితాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తంగా ఎక్కువ శాతం మొదటి విడత అలాగే 2వ విడతలో చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి అలాగే మెదక్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. 2వ విడతలో మాత్రం సిద్దిపేటలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే 3వ విడతలో మాత్రం మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పై చేయి సాధించింది. అలాగే సంగారెడ్డిలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిందని చెప్పుకోవచ్చు. సిద్దిపేటలో మాత్రం ఇంకా కౌంటింగ్ కొనసాగుతా ఉంది, ఇంకా కొద్ది మాత్రం కొనసాగుతూ ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. అలాగే బీజేపీ మాత్రం 3వ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ కంటే కూడా ఇతరులు ఉమ్మడి అభ్యర్థులుగా ఎక్కువ మంది అయితే కొనసాగారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎటువంటి అవాంఛనీయ సరళి కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇటు మెదక్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మొత్తం 183 గ్రామ పంచాయతీలకు అయితే మాత్రం ఈ పోలింగ్ ఈ రోజు నిర్వహించారు. కాంగ్రెస్ కి 73 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ కి 86 స్థానాలు, బీజేపీకి 9, ఇతరులు అయితే మాత్రం 15 స్థానాలు అయితే మాత్రం సొంతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొన్న ఇటు సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే మొత్తం 234 స్థానాలకు అయితే మాత్రం ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 151 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ వచ్చేసి 66 స్థానాలు, అలాగే బీజేపీకి వచ్చేసి 5, అలాగే ఇతరులు మొత్తం 7. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు మాత్రం 229 మంది అయితే మాత్రం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అలాగే ఇటు సిద్దిపేటలో చూసుకున్నట్లయితే ఈ రోజు 163 కేంద్రాలకు అయితే మాత్రం పోలింగ్ నిర్వహించారు. దాంట్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి 66 సీట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ బలపరిచినట్టు అభ్యర్థులు 59 మంది అయితే సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి 5, అలాగే ఇతరులు అయితే మాత్రం 18 మంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 148 మంది అభ్యర్థులు అయితే మొత్తం అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అటు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఫలితాలు అయితే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య హోరాహోరీ పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొదటి విడతలో మాత్రం బీజేపీ కనీసం తన ఖాతాను కూడా చేసుకోలేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అయితే ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు. శర్మ, ధన్యవాదాలు రామకృష్ణ.